కొంతమందికి ఎక్కువగా గురక వస్తుంది కదా డాక్టర్ గారు. అంటే పడుకున్నప్పుడు వారికే తెలియకుండా అవును. హెవీగా గురక పెడుతూ ఉంటారు కదా. సో అది ఎందువల్ల? అంటే అందరిలో గురక ప్రాబ్లం ఫేస్ చేస్తున్న అందరూ అలాగే ఉంటుందా, లేకపోతే ఎలా మరి? చాలా వరకు గురక అనేది మీరన్నట్టు హెల్త్ ప్రాబ్లమే కాకుండా సోషల్ ప్రాబ్లం కూడా అండి. గురక పెట్టేవాళ్ళు వాళ్ళకి తెలియదు వాళ్ళు గురక రైట్. పెడుతున్నారని. పార్ట్నర్‌కి పక్కన పడుకున్న వాళ్ళకి గురక గురించి తెలుస్తూ ఉంటది. చాలా వరకు ఈ భార్యాభర్తల మధ్య సంబంధాలు కూడా చాలా వరకు డిస్టర్బ్ అవుతుంటాయి. ఎస్పెషల్లీ ఫారిన్ కంట్రీస్‌లో, ఇండియాలో తక్కువ గానీ ఈ గురక మేము లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అది మెయిన్‌గా ఆహ్, పక్కన పార్ట్నర్‌కి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటదండి. అంటే ఆల్కహాల్ తీసుకున్న వారిలో కూడా గురక ఎక్కువగా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా డాక్టర్ గారు? ఉన్నాయండి. అంటే ఆల్రెడీ గురకకి సంబంధించిన ప్రోన్ పీపుల్, అంటే గురక వచ్చేదానికి పాసిబిలిటీ ఉన్న పీపుల్‌లో పడుకోవడానికి ఒక 3, 4 అవర్స్ ముందు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ముక్కు లేదా గొంతు వెనక భాగం ఓరోఫారింగ్స్ అంటారు. ఆ ఏరియాలో మజిల్స్ అన్నీ రిలాక్స్ అయిపోతాయండి. ఆల్కహాల్ అనే కాదు, ఎనీ సెడేటివ్స్, మత్తు కలిగించే పదార్థాలు ఏది తీసుకున్నా కూడా ఈ ఎయిర్వేలో ఉన్నటువంటి మజిల్స్ తొందరగా రిలాక్స్ అయిపోయి అడ్డుపడి ఎయిర్వేని అబ్స్ట్రక్ట్ చేస్తాయి. కాబట్టి వాళ్ళలో గురక ఇంకా ఎక్కువ అవుతుందన్నమాట ఆల్కహాల్ తీసుకోవడం వల్ల.